ప్రత్యేక తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ పత్తి పుల్లయ్య, తూర్పుగోదావరికి చెందిన బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కోరారు. చంద్రబాబు నివాసం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర తరపున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, వాస్తవానికి 2008లోనే సమైక్యాంధ్ర గురించి లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు సీమాంధ్ర ప్రజలు గాని ఇటు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా అందరినీ దృష్టిలో పెట్టుకుని టీడీపీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో అధినేతను కలిసి నిర్ణయాలు చెప్పే అధికారం తమకుందని, అందుకే అధినేతతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని, ఏదేమైనా తుది నిర్ణయం తీసుకునే అధికారం అధినేతకు మాత్రమే ఉందని అన్నారు. వాస్తవానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుందా అనే నిర్ణయంపై తమ వైఖరి చెప్పకుండా ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీని అడగడం వారి చేతకారితనానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుంటే మంచిది అన్నటువంటి తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఫైనల్. దాంట్లో ఎవరికి ఎటువంటి ఆలోచనలు కూడా ఉండక్కర్లేదు చెప్పారు. ఎందుకనంటే అభిప్రాయాల్ని అధ్యక్షుడితో పంచుకోవడం అనేటువంటిది డెమోక్రసీలో ఒక భాగం. పార్టీలో అంతర్గత చర్చలు అనేటువంటివి సుదీర్ఘంగా జరుగుతూ ఉంటాయి. అవి అభిప్రాయ భేదాలు అనుకోవడానికి కావలేదు. అవి కేవలం భిన్న అభిప్రాయాలు మాత్రమే. అట్లానే కడియం శ్రీహరి గారు కావచ్చు, దయాకర్ రావు గారు కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, డిఫరెంట్ ఒపీనియన్స్ని అధ్యక్షుడి ముందు పెడుతున్నాం. ఆయన అన్నింటినీ బేరీ చేసుకుని తొందరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని ఆయన కూడా ఈ సమస్య రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా కేంద్రం తమ రాజకీయ స్వార్థం కోసం ఈ సమస్యని పెండింగ్ పెడుతోంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం దిశగా తెలుగుదేశం పార్టీ కూడా చొరవ చూపాలన్నటువంటి ఆలోచనని అధ్యక్షుల వారు సమైక్యంగా ఉంచుతారా, లేదా విడుదల చేస్తారా, లేదా ఏదో అందరినీ సమర్థిస్తారా, ఏ విధంగా చేస్తారో చాలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేస్తారు. దానికి పరిశ్రమగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం మీద నింద మోపాలని చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఆ రోజున మేము అనుకూలంగా ఉత్తరం ఇచ్చిన మాట యథార్థం. ఆ తర్వాత పరిణామాలు మనం చూసాం. చిదంబరం ప్రయాణం తర్వాత అనేక ప్రాంతాల్లో భావోద్వేగాలు వచ్చాయి. దాని ప్రదర్శన మనం చూసాం. ఇవాళ మనం కోరేది ఒకటి, అన్ని పార్టీలు కోరాల్సింది కూడా ఒకటి, తక్షణం ఏదో ఒక నిర్ణయం చేయండి. సర్దుకుంటారా, లేదు కాదని పోరాటాలు చేసుకుంటారా తర్వాత ముందు ఏదో ఒక ప్రకటన చేసి ఈ రాష్ట్రాల్లో ఉన్న అనిశ్చితి తొలగించి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడమని కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. మాకు ఆ ప్రాంతంలో మా ప్రాంతాల్లో ఉన్న అభిప్రాయాలు కూడా పార్టీ అధ్యక్షుల వరకు తీసుకొచ్చాం. పార్టీ శ్రేయస్సు 3 ప్రాంతాల్లో కూడా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడి మీద ఉంటుంది. అధ్యక్షుడు కొంత వెసులుబాటు పడే అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఏ ప్రాంతంలో జరిగే పరిణామం. TV11 న్యూస్, హైదరాబాద్.